హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము గుణిజాలు మరియు కారణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో ఫిఫ్త్ క్లాస్లో మనకి ఇది ఫిఫ్త్ లెసన్. సో ఆ లెసన్లో ఇచ్చిన గుణిజాలు మరియు కారణాలకు సంబంధించి బేసిక్స్ మాత్రం మనం చెప్పుకున్నాం. సో జనరల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ కారణాలకు సంబంధించి ఒక పెద్ద వీడియో వస్తుందండి. అంటే ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య గల కారణాంకాల సంఖ్య ఎంత, లేదా ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య గల బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత, సరి కారణాంకాల సంఖ్య ఎంత, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అయితే ఫిఫ్త్ క్లాస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, ఇటు ఫిఫ్త్ క్లాస్ ఇంత నేర్చుకోవాలా మనము, ఇది స్కూల్ అసిస్టెంట్ నేర్పిస్తుంటారా లేదా స్టడీ నేర్పిస్తుంటారు, మీరే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ కాన్సెప్ట్ అంటే కారణాంకాల అనే కాన్సెప్ట్ మళ్ళీ మనకి 8th క్లాస్లో వస్తుంది. సో అక్కడ మీకు నేను డెప్త్గా చెప్తాను. ఇక నెక్స్ట్ మనకి గుణిజాలు కారణాంకాల తర్వాత బాజనీత సూత్రాలు అండి. సేమ్ బాజనీత సూత్రాలు కూడా మనకి 8th క్లాస్లో వస్తుంది. అక్కడ ఇంకా డెప్త్గా చెప్తాను. ఇక్కడ మనకి బేసిక్స్ ఏమున్నాయో అవి మాత్రం నేర్చుకుందాం. ఓకే, సో జనరల్గా మనకి ఇక్కడ బాజనీత సూత్రం అనగానే మనకి ఏం గుర్తొస్తాయి అంటే 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 8, 9, 10, 11. సో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే బాజనీత సూత్రాల సంఖ్యలు ఏమంటే ఇలా అవుతాయి: 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11. ఇందులో మిడిల్లో మనకి 7 ఒకటి మిస్ అయిందండి. అంటే మనం నేర్చుకోము, 7 అనే నెంబర్ మిస్ అయింది. సో దానికి కూడా ఒక బాజనీత సూత్రం ఉంటుందండి. సో వీటితో పాటు మనం ఇంకా 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 వరకు నేర్చుకుందాం. ఓకే, సో 25 వరకు కూడా మనము బాజనీత సూత్రం నేర్చుకున్నట్లయితే కొన్ని సంఖ్యలకి మీకు మీరుగానే బాజనీత సూత్రాన్ని ప్రిపేర్ చేయగలుగుతారు. సో అటువంటి సంఖ్యలు కొన్ని ఉన్నాయి మనకి. సో అవి కూడా చూద్దాం. అయితే ఈ బాజనీత సూత్రాన్ని నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. అందులో ఫస్ట్ నేను ఇక్కడ 2, 5, 10 చూడండి. 2, 5, 10 ఫస్ట్ ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ సెకండ్ వన్ 3, 9. నెక్స్ట్ థర్డ్ వన్ 4, 8. నెక్స్ట్ ఫోర్త్ వన్ 6, 12, 14, 15. సెకండ్ మనము 11 కూడా చెప్పుకుందామండి. ఇక్కడ 11 చెప్పుకున్న తర్వాత 6తో స్టార్ట్ చేద్దాం. సో ఫోర్త్ మనం 11 చెప్పుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 6, 12, 14, 15, 18, 20 అవసరం లేదండి. ఓకే, 20 కూడా చెప్పుకుందాం కావాలంటే. 20, 21, 22, 24. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ 25 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెవెంత్ వన్ రిమైనింగ్ 7, 13, 17, 19, 23 వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో మీరు కూడా ఇలానే నోట్స్ రాసుకున్నట్లయితే ఇలానే రాసుకోండి. ఫస్ట్ 2, 5, 10, తర్వాత 3, 9, తర్వాత 4, 8, తర్వాత 11, తర్వాత 6, 12, 14, 15, 18, 20, 21, 22, 24. నెక్స్ట్ సిక్స్త్ వన్ 25. నెక్స్ట్ సెవెంత్ వన్ 7, 13, 17, 19, 23. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ 2, 5, 10 చూద్దాం. మనం ఇక్కడ 2 యొక్క బాజనీత సూత్రం చూద్దామండి. సో 2 యొక్క బాజనీత సూత్రం ఏం లేదండి, ఒక సంఖ్య యొక్క 1వ స్థానంలో అది ఎన్ని అంకెల సంఖ్య అవనేనండి, ఆ సంఖ్య యొక్క 1వ స్థానంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 అంకెల సంఖ్య తీసుకున్నాం. అందులో 1వ స్థానంలో ఉండే అంకె 0, 2, 4, 6, 8. ఇవి ఏ ఉన్నా సరే ఆ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడుతుంది. అలా కాకుండా 1వ స్థానంలో 1, 3, 5, 7, 9 ఇవి ఏ ఉన్నా సరే ఆ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడదు. అంటే 1వ స్థానంలో ఏముండాలండి? 0 ఉండాలి, 2 ఉండొచ్చు, 4, 6, 8. మరి 1వ స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే అవి ఏ సంఖ్యగా తీసుకుంటాం? మనము సరి సంఖ్యగా తీసుకుంటాం. అంతేనా? ఏ సంఖ్యలు ఏంటి? సరి సంఖ్య. ఓకే, అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుందండి. ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే 1వ స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే ఆ సంఖ్యని మనం సరి సంఖ్యలు అంటాం. అంటే సరి సంఖ్యలన్నీ కూడా ఖచ్చితంగా ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడతాయి. స్టేట్మెంట్ రాసుకోండి. ఇది సరి సంఖ్యలు అన్నీ
కూడా కేవలం 2తో నిశేషంగా భాగించబడతాయి. అదేంటిది కేవలం 2 అని రాశాను ఇక్కడ, నేను 4తో కూడా భాగించబడతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నామండి, 4 తీసుకున్నాం, 8 తీసుకున్నాం. సో 4తో ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది, నెక్స్ట్ 12 భాగించబడుతుంది. అంటే సరిసంఖ్యలే కదా, సరిసంఖ్యలు 4తో భాగించబడ్డాయి. మరి నేను సరిసంఖ్యలు అనలేదు ఇక్కడ, సరిసంఖ్యలు అన్నీ అన్నాను. సరిసంఖ్యలు అన్నీ అంటే 2తో మొదలు పెట్టుకొని 2, 4, 6, 8, 10 ఇలా అవన్నీ ఉంటాయండి సరిసంఖ్యలు. ఈ సరిసంఖ్యలన్నీ కేవలం ఏ సంఖ్యతో భాగించబడతాయి అంటే 2తో మాత్రమే భాగించబడతాయి, 4తో భాగించబడదు. 4తో భాగించబడే సంఖ్యలు కొన్ని, 4 కూడా భాగించబడుతుంది, 8 కూడా భాగించబడుతుంది, నెక్స్ట్ 12 భాగించబడుతుంది. కానీ 2, 6, 10 ఇవి సరిసంఖ్యలే, అవి భాగించబడలేదు కదా. మరి ఇవి కూడా సరిసంఖ్యలుగా తీసుకున్నప్పుడు సరిసంఖ్యలు అన్నీ అవుతాయి కదా మరి మనకి. అందుకే సరిసంఖ్యలు అన్నీ కూడా ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడతాయంటే 2తో మాత్రమే నిశేషంగా భాగించబడతాయి, ఇంకే సంఖ్యతో భాగించబడతాయి. కొన్ని సరిసంఖ్యలు కొన్ని సరిసంఖ్యలతో భాగించబడతాయి తప్ప అన్ని సరిసంఖ్యలు మాత్రం ఒకే సంఖ్యతో భాగించబడవు. ఆ ఒకే సంఖ్యతో భాగించబడే సంఖ్య ఏదైనా ఉందంటే అది ఓన్లీ 2 మాత్రమే. ఓకే, అంటే ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే ఏమిటండి, 1వ స్థానంలో అంకె 0, 2, 4, 6, 8 ఉంటే అది ఖచ్చితంగా 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 5 యొక్క భాజనీయత సూత్రం చూద్దామండి. 5 యొక్క భాజనీయత సూత్రం ఏం లేదండి, సేమ్ ఇప్పుడు 2కి ఏ విధంగా తీసుకున్నాము 5కి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఒక సంఖ్య యొక్క 1వ స్థానంలో ఏంటండి, 1వ స్థానంలో 5 లేదా 0 ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే ఆ సంఖ్య 5తో నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 56980 ఏంటంటే ఇది 5,67,980. ఇది 5తో నిశేషంగా భాగించబడుతుందా చూసినట్టే చెప్పచ్చండి. 1వ స్థానంలో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5తో నిశేషంగా భాగించబడుతుంది. 35675 5తో నిశేషంగా భాగించబడుతుందా? 1వ స్థానంలో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5తో నిశేషంగా భాగించబడుతుంది. సేమ్ అలానే మరి ఇక్కడ చెప్పండి, ఇది 46839 5తో నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఎందుకు? 1వ స్థానంలో 9 ఉంది కాబట్టి. మరి 1వ స్థానంలో ఏ అంకెలు ఉంటే 5తో నిశేషంగా భాగించబడతాయండి? కేవలం 0 మరియు 5. సేమ్ ఇదే విధంగా 10 యొక్క భాజనీయత చూసుకున్నట్లయితే ఒక సంఖ్య యొక్క 1వ స్థానంలో కేవలం 0 మాత్రం ఉండాలండి. కేవలం 0 మాత్రం ఉంటే ఆ సంఖ్య ఎంత పెద్ద సంఖ్య అయినా సరే 10తో నిశేషంగా భాగించబడుతుంది. 568784320 ఇది 10తో నిశేషంగా భాగించబడుతుందా అండి? భాగించబడుతుంది. ఎందుకు? 1వ స్థానంలో 0 ఉంది కాబట్టి. 4683321 10తో నిశేషంగా భాగించబడుతుందా? 1వ స్థానంలో ఏముందండి? 1 ఉంది, అంటే 10తో నిశేషంగా భాగించబడదు. ఓకే, మరి ఇక్కడ 2తో నిశేషంగా భాగించబడాలంటే నియమం ఏంటండి? 1వ స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలి. సేమ్ అదేవిధంగా 5తో నిశేషంగా భాగించబడాలంటే 1వ స్థానంలో 0 లేదా 5 ఉండాలి. మరి 10తో నిశేషంగా భాగించబడాలంటే 1వ స్థానంలో 0 ఉండాలి. ఈ 3 సంఖ్యలు అంటే ఏంటండి? 2, 5, 10 ఈ 3 సంఖ్యల్లో కామన్ గా 1వ స్థానంలో ఉండే అంకె చెప్పండి. 2 యొక్క 1వ స్థానంలో ఏం రావాలండి? 0, 2, 4, 6, 8 రావాలి. 5కి అయితే 0, 5 రావాలి. 10కి అయితే 0 రావాలి. ఈ 3 సంఖ్యల్లో 1వ స్థానంలో 1వ స్థానంలో వచ్చే కామన్ అంకె ఏదండి? 0. అంతేనా? అంటే 1వ స్థానంలో 0 ఉంటే ఖచ్చితంగా ఆ సంఖ్య దేంతో భాగించబడుతుంది? 2తో భాగించబడుతుంది, 5తో భాగించబడుతుంది, 10తో కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 యొక్క భాజనీయత సూత్రం చూడండి. 3 అలానే 9. సో రెండింటికి ఒకటే సూత్రం అండి. కానీ 2 కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3తో భాగించబడే సంఖ్యలన్నీ 9తో భాగించబడవు, 9తో భాగించబడే సంఖ్యలన్నీ 3తో భాగించబడతాయి. సో అటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని, అవి చూడాలి మనం బాగా. ఇక్కడ చూడండి, 3 యొక్క భాజనీయత సూత్రం అవని, 9 యొక్క భాజనీయత సూత్రం అవని, ఈ రెండింటికి మనకి 2 నిర్వచనాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అంకెల మొత్తం గుణిజం అవ్వాలండి. దేని గుణిజం అవ్వాలి? మనం ఏ సంఖ్య తీసుకుంటామో లేదా ఏ అంకెతో తీసుకుంటున్నామో 3 అయితే 3, 9 అయితే 9 ఆ 9కి గుణిజం అవ్వాలి లేదా 3కి గుణిజం అవ్వాలి. రెండవది అంకమూలం. ఏంటండి? అంకమూలం. ఫస్ట్ వన్ ఏంటండి? అంకెల మొత్తం గుణిజం అవ్వాలి. రెండవది అంకమూలం. అంకమూలం ఏమవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 3కి అంకమూలం అయితే 3, 6,
9 అవ్వాలి. 9కి అంకమూలం అయితే 9 అవ్వాలి. అర్థం కాదు కదా? చదువు. ఒక్క 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 6 7 2 ఈ నెంబర్ ఉందండి. 4672. ఈ నెంబర్ ఏ నెంబర్తో విశేషంగా భావించబడుతుంది? 3తో భావించబడుతుందా 9తో భావించబడుతుందో చూద్దాం. ఫస్ట్ మనము అంకెలు మొత్తం గుర్తించేద్దాం. ఫస్ట్ ఇక్కడ అంకెలు చూడండి. 4 + 6 + 7 + 2 ఎంత వస్తుంది చూడండి. 18 + 9 19 వస్తుంది. సో 10 + 9 కదా 19 వస్తుంది. సో 19 అనేది ఏమవ్వాలంటే మనం ఏ అంకి తీసుకుంటున్నాం ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి. 3 యొక్క గుణిజం అవ్వాలి. 3 యొక్క గుణిజంలో 19 ఉందండి? లేదు. ఇప్పుడు 9 యొక్క గుణిజంలో ఉందా? లేదు. అంటే 3 యొక్క గుణిజంలోనే లేదు, 9 యొక్క గుణిజంలోనే లేదు. అంకెలు మొత్తం గుణిజంలో లేనప్పుడు అంకమూలం కూడా చేసిన వేస్ట్. ఓకే, అంటే ఇక్కడ ఈ అంకెల మొత్తం వచ్చిన సంఖ్య అనేదేమో ఈ 3కి గుణిజం కాలేదు, 9కి గుణిజం కాలేదు. కాబట్టి ఈ సంఖ్య 3 తోటి భాగించబడదు, 9తో కూడా భాగించబడదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. భాగించబడే సంఖ్య తీసుకుందాం. ఎగ్జాంపుల్ 5 6 3 1. ఓకే అవుతుందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 5 6 3 1. దీంట్లో అంకెలు మొత్తం చూడండి. 5 + 6 + 3 + 1 ఎంత వస్తుందండి? 15 వస్తుంది. ఈ 15 అనేది ఏ సంఖ్యకి గుణిజం? 9కి గుణిజమా 3కి గుణిజం అండి? 3కి గుణిజం. అంటే ఈ వచ్చిన సంఖ్య అంకెల మొత్తం అనేది గుణిజంగా వచ్చింది. ఏ సంఖ్యకి వచ్చింది? 3కి వచ్చింది. అంటే ఈ సంఖ్య ఖచ్చితంగా దేంతో భాగించబడుతుంది? 3తో భాగించబడుతుంది. ఇది అంకెల మొత్తం కాన్సెప్ట్. మరి అంకమూలం కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఇలా అంకెల మొత్తం కలిపితే మనకి ఏమొచ్చిందండి? 15 వచ్చింది. అంకమూలం అనేది ఎప్పుడు ఏ విధంగా ఉండాలండి? సింగిల్ డిజిట్ నెంబర్గా ఉండాలి. అంటే ఒక అంకె సంఖ్యగా ఉండాలి. మనకి వచ్చింది 15లో 15 చూడండి 2 అంకెల సంఖ్య. అంటే 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఆ 2 అంకెలు కూడా మళ్ళీ యాడ్ చేయండి. 1 + 5 6 వస్తుంది. సో 3 యొక్క అంకమూలం ఏమవ్వాలండి? 3 అవ్వాలి, 6 అవ్వాలి, 9 అవ్వాలి. అప్పుడే ఆ సంఖ్య 3తో విశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఈ సంఖ్యకి అంకమూలం ఏమొచ్చింది? 6 వచ్చింది. 6 వచ్చిందంటే ఖచ్చితంగా దేంతో భాగించబడుతుందండి? 3తో భాగించబడుతుంది. ఓకే, ఇంకో 2 ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 3 6 1 1 7. ఓకే అవుతుంది కదా? ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యలో అంకెలు మొత్తం తీసుకోండి. అంకెలు మొత్తం తీయండి. 9 + 3 + 6 + 1 + 1 + 7 7 + 3 10 9 + 1 10 6 + 1 7 అంటే టోటల్ ఎంత వస్తుందండి? 27 వస్తుంది. ఈ 27 అనేది 3 యొక్క గుణిజంలో ఉందా? అంటే 3 ఎక్కలో ఉందా? 3 9 27 3 ఎక్కలో మనకి 27 ఉందండి. అంటే 3 యొక్క గుణిజం అయింది. ఇప్పుడు 9 ఎక్కలో ఉందా? 9 3 27 అంటే 9 ఎక్కలో కూడా ఉంది మనకి. అంటే 27 అనేది 3కి గుణిజం అయింది, 9కి గుణిజం అయింది. అంటే అర్థం ఏంటండి? ఈ సంఖ్య 3 తోటి భాగించబడుతుంది, అలాగే 9తో కూడా భాగించబడుతుంది. ఏ విధంగా ఇది? అంకెలు మొత్తం గుణిజం. లేదా అంకమూలం చేద్దాం అనుకోండి. ఈ వచ్చిన ఫైనల్గా వచ్చిన ఈ నెంబర్ ఏంటంటే 27 ఎన్ని అంకెల సంఖ్య? 2 అంకెల సంఖ్య. ఆ 2 అంకెల సంఖ్యను మనం ఏం చేయాలి? ఒక అంకె సంఖ్యతో మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ఆ అంకెలో ఉండే ఆ సంఖ్యలో ఉండే అంకెలను మనం ఏం చేయాలి? విడివిడిగా యాడ్ చేసుకోవాలి. అంటే 2 + 7 ఎంత వస్తుందండి? 9 వస్తుంది. మరి 9 అనేది 3కి 9కి ఏ అంకమూలం చూడండి. 3 యొక్క అంకమూలం 9 ఉందా? ఉంది. 9 యొక్క అంకమూలం 9 ఉందా? ఉంది. అంటే 9 వచ్చింది కాబట్టి అంకమూలం 9 వస్తే ఆ సంఖ్య ఏ సంఖ్యతో విశేషంగా భాగించబడుతుంది? 3 తోటి భాగించబడుతుంది, 9తో కూడా భాగించబడుతుంది. అర్థమైందా? సో ఒక సంఖ్య యొక్క అంకెలు మొత్తము కలిపినప్పుడు వచ్చే సంఖ్య 3కి గుణిజం అయింది అనుకోండి, 3తో భాగించబడుతుంది. 9కి గుణిజం అయితే 9తో భాగించబడుతుంది. ఈ 2 సంఖ్యలు దేనికి గుణిజం కాకపోతే అసలు ఆ 2 సంఖ్యలు దేనితో కూడా భాగించబడదు. లేదు అంకమూలం తీసుకోవాలనుకుంటే ఒక సంఖ్య యొక్క అంకెలు మొత్తం తీసుకున్నప్పుడు వచ్చే సంఖ్యకి అది 2 అంకెల సంఖ్య అయింది అనుకోండి, మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ సంఖ్యలో కూడా ఉండే అంకెలను మనం మళ్ళీ విడివిడిగా ప్లస్ చేసుకోవాలి. సో చివరాఖరిగా మనకి ఏం రావాలంటే ఒక అంకె సంఖ్య రావాలి. ఆ ఒక అంకె సంఖ్య ఏమవుతుంది? మనకి అంకమూలం అవుతుంది. ఏమవుతుంది? అంకమూలం. లాస్ట్ క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ అంకమూలం అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే 3తో భాగించబడిన అంకమూలం 3 6 9 అవ్వాలి. 9తో భాగించబడిన అంకమూలం 9 అవ్వాలి. ఓకే, సో ఇలా మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉన్న బాధ్యత సూత్రం ఏదైనా ఉందంటే 9 ఏంటి? ఎక్కువగా 9 అడుగుతుంటాడు, లేదా 3 అడుగుతుంటాడు. ఈ 2 కాకపోతే 11 అడుగుతుంటాడు. ఓకే
ఓకే. సో ఒక సంఖ్య 3తో భాగించబడాలంటే ఏం చేయాలి, 9తో భాగించబడాలంటే ఏం చేయాలి, మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది ఇప్పటికే. అయితే ఇక్కడ మనకి ఒక 2 స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఆ 2 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 స్టేట్మెంట్స్ చూడండి. ఇక్కడ 312 తీసుకున్నాను, 465, 936. ఇప్పుడు దీంట్లో యాంగిల్ ప్లస్ చేద్దాం. 3 + 1 + 2 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. 4 + 6 + 5 ఎంత అవుతుందండి, 15 అవుతుంది. 9 + 3 + 6 ఎంత అవుతుందండి, 9 + 18 అవుతుంది. ఓకే. అంటే ఇది మొత్తం మనకి ఏమొచ్చింది, 6 వచ్చింది, 15, 18. ఈ 3 సంఖ్యలు కూడా 3 యొక్క గుణిజాలే కదా. అంటే 3 ఎక్కడ ఉన్నాయి కదా, 3 2, 3 5, 3 6. అంటే ఈ 3 సంఖ్యలు కూడా మనకి 3తో నిశేషంగా భాగించబడుతున్నాయి. ఏవండి, ఈ గుణిజాలు ఇవి ఏమయ్యాయి, 3కి గుణిజాలు అయ్యాయి. ఈ 3 సంఖ్యలు కూడా 3తో నిశేషంగా భాగించబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ 3 సంఖ్యలు కూడా 3తో కూడా నిశేషంగా భాగించబడతాయి. మరి ఇక్కడ 6 9తో భాగించబడుతుందా, లేదా 6 అనేది 9కి గుణిజమా? ఈ 6 అనేది 9కి గుణిజం అవుతుందా? కాదు. 15 అవుతుందా? కాదు. 18 అవుతుందా? అవుతుంది. అంటే 3తో ఈ 2 సంఖ్యలు భాగించబడ్డాయి కానీ 9తో భాగించబడలేదు. ఈ సంఖ్య మాత్రం భాగించబడింది. అంటే దీని అర్థం ఏంటండి, 3తో భాగించబడే సంఖ్యలు అన్నీ భాగించబడవు. కొన్ని భాగించబడితే కొన్ని భాగించబడవు. ఈ సంఖ్య 3తోటి భాగించబడింది, 9తో కూడా భాగించబడింది. కానీ ఈ 2 సంఖ్యలు ఏమయ్యాయి, కేవలం 3తోటి భాగించబడ్డాయి. అంటే మనకి ఏం చెప్పేసి తెలుసా, ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకోండి. 3తో భాగించబడే సంఖ్యలు అన్ని 9తో భాగించబడాలి అని లేదు, లేదా అని నియమం లేదు. ఏదైనా రాయొచ్చు, అని లేదు లేదా అని నియమం లేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ చూడండి, 9తో భాగించబడే సంఖ్య కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. 9 + 3 + 6 ఎంత అవుతుందండి, 18 అవుతుంది. 4 + 6 + 8 ఎంత అవుతుందండి, 18 అవుతుంది. 3 + 1 + 5 ఎంత అవుతుందండి, 9 అవుతుంది. ఇక్కడ వచ్చిన 18 9కి గుణిజమేనా? గుణిజమే. 9 × 18. 18 కూడా 9కి గుణిజమే. ఈ 9 కూడా 9కి గుణిజమే. అంటే దీని అర్థం ఏంటి, ఈ 3 సంఖ్యలు 18, 18, 9 ఈ 3 కూడా 9కి గుణిజాలు అయ్యాయంటే ఈ సంఖ్యలు 9తో నిశేషంగా భాగించబడతాయి. అంతేనా? ఈ సంఖ్యలు 936, 468, 315 ఈ 3 సంఖ్యలు కూడా 9తో నిశేషంగా భాగించబడతాయి. మరి ఇప్పుడు ఇవే సంఖ్యలు 3తో నిశేషంగా భాగించబడతాయి చూద్దాం. ఈ 18 అనేది 3కి గుణిజం అవుతుందా? 3 ఎక్కడో ఉందా? ఉంది. సో 3కి గుణిజమే. ఇక్కడ ఈ 18 కూడా 3కి గుణిజం అవుతుంది. 9 3కి గుణిజమేనా? గుణిజమే. అంటే అర్థం ఏంటండి, ఈ 3 కూడా 3కి గుణిజాలు అయ్యాయి అంటే ఈ 3 సంఖ్యలు కూడా దేంతో నిశేషంగా భాగించబడతాయి? 3తో భాగించబడతాయి. అంతేనా? ఇక్కడ 3తో భాగించబడే సంఖ్యలన్నీ 9తో భాగించబడలేదు. కానీ 9తో భాగించబడే సంఖ్యలన్నీ కూడా ఏమయ్యాయి? 3తో భాగించబడ్డాయి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 9తో భాగించబడే కొన్ని ఎగ్జాంపుల్గా కొన్ని సంఖ్యలు తీసుకోండి. ఆ సంఖ్యలు 3తో కూడా భాగించబడుతుందో చెక్ చేయండి ఒకసారి. అంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాసుకోండి. 9తో భాగించబడే సంఖ్యలు అన్నీ కూడా 3తో నిశేషంగా భాగించబడతాయి. ఈ 2 స్టేట్మెంట్స్ మనకు ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలనుకుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతుంటాం. చిన్న కన్ఫ్యూజ్ అయిపోతుంటాం మనం. 9తో భాగించబడే సంఖ్యలు 3తో భాగించబడతాయి, లేదా 3తో భాగించబడే సంఖ్యలు 9తో భాగించబడతాయి. మనకు అవగాహన లేకపోతే కష్టం. 9 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ 9 3తో భాగించబడుతుంది కాబట్టి 9తో భాగించబడే సంఖ్యలు అన్నీ కూడా 3తో భాగించబడతాయి. మీకు చెప్పాను, గుర్తుందో లేదో ఫస్ట్ క్లాస్లోనే గుణిజాలకు సంబంధించి 12 తీసుకున్నాం మనం. 12కి గుణిజాలు తీసుకున్నాం, 12కి కారణాంకాలు తీసుకున్నాం. 12కి ఏ గుణిజం తీసుకున్నా సరే ఆ గుణిజానికి ఈ కారణాంకం అనేది ఏమవుతుంది? కారణాంకమే అవుతుంది. అలాగే 9తో భాగించబడే సంఖ్యలు ఏవి తీసుకున్నా అంటే ఇవన్నీ ఏమవుతాయండి? 9కి గుణిజాలు అవుతాయి. 9కి కారణాంకాలు చెప్పండి. 1, 3, 9 అంతేనా? సో ఈ కారణాంకంలో 3 అనేది ఒక కారణాంకం ఉంది కదా 9కి. మరి 9 యొక్క ఏ గుణిజం తీసుకున్నా సరే ఆ గుణిజాన్ని ఖచ్చితంగా ఏ నిశేషంగా భాగిస్తుంది? ఈ 3 అనే కారణాంకం నిశేషంగా భాగిస్తుంది. అంటే స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ 9తో భాగించబడే సంఖ్యలన్నీ 3తో కూడా నిశేషంగా భాగించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. 3కి కారణాంకం చెప్పండి. 3కి గుణిజాలు చెప్పండి. 3, 6, 9,
12 ఇలా వస్తూ ఉంటాయి. 3కి కారణాంకాలు చెప్పండి. 1, 3 అంతేనా? మరి ఇక్కడ 3 యొక్క గుణిజాలన్నీ దేంతో భాగించబడతాయి? 3 యొక్క కారణాంకాలతో భాగించబడతాయి. 3 యొక్క కారణాంకాలు ఏమున్నాయండి? ఇక్కడ 1, 3 ఉంది కదా, 9 లేదు దాంట్లో. అందుకే ఇక్కడ 3తో భాగించబడే సంఖ్యలన్నీ 9తో భాగించబడాలని నియమం లేదు, లేదా 9తో భాగించబడవు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ 2 స్టేట్మెంట్స్ కూడా. ఇది మనకు అర్థం కాకపోతే ఈ స్టేట్మెంట్స్ గుర్తుండవు. ఓకే, నెక్స్ట్ మనము 4 యొక్క బాధ్యత సూత్రము అలాగే 8 యొక్క బాధ్యత సూత్రం చూద్దాం. ఓకే, సో ఈ రెండింటికి కూడా ఒకేలా ఉంటుంది రూలు. సో ఒక సంఖ్య 4తో నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క 10వ స్థానము అలాగే 1వ స్థానము ఈ 2 స్థానాల్లో ఉండే అంకెలతో ఏర్పడే 2 అంకెల సంఖ్య 4తో నిశేషంగా భాగించబడాలి. అంటే 4 యొక్క గుణిజం అవ్వాలండి. దేనికి గుణిజం అవ్వాలి? 4 యొక్క గుణిజం అవ్వాలి, లేదా 4తో నిశేషంగా భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 3, 5, 9, 2, 4 ఇది ఒక సంఖ్య తీసుకున్నాను నేను. ఎన్ని అంకెల సంఖ్య అండి ఇది? 7 అంకెల సంఖ్య. ఈ 7 అంకెల సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుందో లేదా చూద్దాం ఒకసారి. 4తో నిశేషంగా భాగించబడాలంటే ఎంత చేయాలి మనం? లాస్ట్ 2 డిజిట్స్ 10th ప్లేస్ 1th ప్లేస్ అంటే అంత అయింది ఇది 24. ఇప్పుడు ఈ 24 అనే సంఖ్య 4 యొక్క గుణిజం అవుతుందా అవదా? అంటే 4 ఎక్కడ ఉందా లేదా? ఉంది. అంటే ఈ 24 అనేదేమో 4 యొక్క గుణిజమే. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ సంఖ్య మనం చూడగానే చెప్పచ్చా లేదా? చెప్పచ్చు. ఏంటండి? ఈ సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఏంటండి? ఒక సంఖ్య యొక్క 10వ స్థానంలో ఉండే అంకె 1వ స్థానంలో ఉండే అంకె ఈ రెండూ కలవడం వల్ల ఏర్పడే ఒక 2 అంకెల సంఖ్య ఏమో 4 యొక్క గుణిజం అవ్వాలి, లేదా 4తో నిశేషంగా భాగించబడాలి. అప్పుడే ఆ సంఖ్య మొత్తము కూడా 4తో నిశేషంగా భాగించబడుతుంది. అది ఎంత పెద్ద సంఖ్య అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8, 9, 3, 2, 4, 6, 9, 6, 4 ఇలా ఉందండి. ఇప్పుడు ఈ సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుందా లేదా చెప్పండి? 4తో నిశేషంగా భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. 64 64 4తో భాగించబడుతుంది. ఎందుకు? 16 4 64 కాబట్టి. అంటే మొత్తం సంఖ్య దేంతో భాగించబడుతుంది? 4తో భాగించబడుతుంది. ఓకే, మరి 8 4కి 8కి తేడా ఏంటంటే 4 అనేది ఏం చేసాం మనము? 10వ స్థానంలో అంకె 1వ స్థానంలో అంకె ఈ 2 అంకెల సంఖ్య తీసుకుంటాం. 8కి వచ్చేసరికి 100వ స్థానంలో అంకె కూడా ఎక్స్ట్రాగా వస్తుందండి. అంటే ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య యొక్క 100వ స్థానంలో అంకె 10వ స్థానంలో ఉండే అంకె అలాగే 1వ స్థానంలో అంకె ఈ 3 అంకెలతో ఏర్పడే సంఖ్య ఎన్ని అంకెల సంఖ్య అండి? 3 అంకెల సంఖ్య. ఈ చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 3 అంకెల సంఖ్యనేమో 8 యొక్క గుణిజమైన లేదా 8తో నిశేషంగా భాగించబడిన ఆ మొత్తం సంఖ్య కూడా 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఫైవ్ 6 కదా 1 4 8 6 4 ఓకే. చూడండి ఇక్కడ 5,63,944. ఇప్పుడు ఈ సంఖ్య 8తో నిశేషంగా భాగించబడుతుందో పడదా చెప్పండి? మనం ఏం చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్ ఏర్పడిన నెంబర్ తీసుకోండి. 944 ఈ సంఖ్యని 8తో భాగించండి చాలు. 8తో భాగిస్తే ఏమవుతుంది చూడండి. 8 1 8 1 4 8 1 8 6 4 8 8 64 అంటే చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8తో నిశేషంగా అంటే శేషం 0 రావాలి, నిశేషంగా భాగించబడింది. అంటే ఇప్పుడు ఈ మొత్తం సంఖ్య దేంతో నిశేషంగా భాగించబడుతుందండి? 8తో నిశేషంగా భాగించబడుతుంది. అంతేనా? సో అర్థమైందా? సో ఒక సంఖ్య 4తో నిశేషంగా భాగించబడిన ఏమేంటండి? లాస్ట్ 2 అంకెల సంఖ్యలు అంటే 10వ స్థానంలో అంకె 1వ స్థానంలో అంకె ఆ 2 అంకెలు కలవడం వల్ల ఏర్పడే ఒక 2 అంకెల సంఖ్యనేమో మనకి 4తో నిశేషంగా భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. మరి 8తో భాగించబడాలంటే ఒక సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య అంటే 100వ స్థానము 10వ స్థానం 1వ స్థానంలో అంకె ఈ 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8తో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య దేంతో నిశేషంగా భాగించబడుతుందండి? 8తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇది చూడండి. ఈ సంఖ్యలో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. 44. ఓకే, ఈ 44 అనేది 4కి గుణిజమా కాదు? ఎందుకు లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాను? ఇప్పుడే చెప్పాను మీకు. 4తో భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకోవాలండి. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే ఇదంతా ఏం చూడండి ఎంతైందండి? 44 అయింది. 44 అనేది 4తో నిశేషంగా భాగించబడుతుందా పడదా? పడుతుంది. అంతేనా? అంటే ఈ సంఖ్య 4తో కూడా భాగించబడుతుంది. ఇందాక మనం 3వ స్టేట్మెంట్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి
ఇది 8తో నిశ్చితంగా భాగించబడదు. కానీ చూడండి 9 2 4 8 తోటి 8 1 8 1 2 8 1 8 4 4 8 ఎక్కడ 4 లేదు. అంటే ఈ సంఖ్య 8తో నిశ్చితంగా భాగించబడలేదు. సేమ్ ఇందాక మనము 3కి 9కి ఒక 2 స్టేట్మెంట్స్ రాసుకున్నాము. సేమ్ అలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ 2 వస్తాయండి. అవి కూడా రాసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? 4తో భాగించబడే సంఖ్యలు అన్నీ 8తో ఏమవుతుందండి? భాగించబడతాయి, బడవా? ఇక్కడ 4తో భాగించబడింది, ఇక్కడ 8తో భాగించబడిందా? పడలేదు. అంటే 4తో భాగించబడే సంఖ్యలు అన్నీ 8తో భాగించబడవు. సెకండ్ స్టేట్మెంట్ రివర్స్ వస్తుందండి. అయితే అక్కడ బడవని కాదు, ఇక్కడ పడుతుందని వస్తుంది. 8తో భాగించబడే సంఖ్యలు అన్నీ 4తో భాగించబడును. ఇది బడును, ఇది బడవు. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ 8కి కొన్ని గుణిజాలు తీసుకోండి. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. ఇవన్నీ గుణిజాలు. 8 కారణంగా చెప్పండి. 1 2 4 8. అంటే 8తో భాగించబడే సంఖ్యలన్నీ ఈ కారణాంకాలతో కూడా భాగించబడుతుంది. కారణాంకాలు 8 వదిలేయండి, రిమైనింగ్ సంఖ్య చూడండి. 1 కూడా వదిలేయండి. 2 తోటి 8తో మనకి 8 గుణిజాలు కూడా ఏ విధంగా ఉంటాయి? సరిసంఖ్యలుగా ఉంటాయి. ప్రతి సరిసంఖ్య దేంతో నిశ్చితంగా భాగించబడుతుంది? 2తో భాగించబడుతుంది. అయితే 2 మనకి అవసరం లేదు. మనకి 4కి 8కి రిలేషనే కావాలి కాబట్టి 4తో చూడండి. 8 యొక్క కారణాంకాల్లో 4 ఉంది కాబట్టి 8 యొక్క గుణిజాలని ఈ 4 అనే కారణాంకం కూడా భాగిస్తుంది. అంటే 8 యొక్క గుణిజాలకి ఈ 4 కూడా ఏమవుతుందండి? 8 యొక్క కారణాంకం అని 4 కూడా ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్. 8తో భాగించబడే సంఖ్యలు ఇవన్నిటిని 4 కూడా భాగిస్తుంది. 8తో భాగించబడే సంఖ్యలన్నీ 4తో భాగించబడును. మరి ఇక్కడ 4 తీసుకుందాం. 4కి గుణిజాలు చెప్పండి. 4 8 12 16 ఇలా వస్తూ ఉంటాయి. 4 కారణాలు చెప్పండి. 1 2 4. మరి ఇప్పుడు ఈ 4 గుణిజాలన్నీ దేంతో భాగించబడాలి? 4 కారణాంకాలతో కూడా భాగించబడాలి. 1తో ఎలాగా భాగించబడుతుంది, 4తో ఎలాగా భాగించబడుతుంది. ఇవన్నీ సరిసంఖ్యలు కాబట్టి 2తో కూడా భాగించబడుతుంది. మరి 4 కారణాంకాల్లో 8 ఉందా? లేదు కదా. మరి 4 కారణాంకాలు 8 లేనప్పుడు మరి ఈ 4 గుణిజాలు లేదా 4తో భాగించబడే సంఖ్యలన్నీ 8తో భాగించబడతాయా? పడవు. కొన్ని మాత్రమే పడతాయి. ఎందుకంటే ఈ 8 16 ఇవి మాత్రమే భాగించబడతాయి. అంటే 1 వదిలేసి 1 4 భాగించబడదండి, 8 భాగించబడుతుంది. 12 భాగించబడదు, 16 భాగించబడుతుంది. నెక్స్ట్ 20 భాగించబడదు, 24 భాగించబడుతుంది. కొన్ని మాత్రం భాగించబడతాయి. కొన్ని మనం ప్రత్యేకంగా చెప్పకూడదు. మనము అంటే ఏ విధంగా చెప్పాలంటే 4తో భాగించబడే సంఖ్యలు అన్నీ 8తో భాగించబడవు. 8తో భాగించబడే సంఖ్యలు అన్నీ 4తో భాగించబడతాయి. ఓకే, ఆ 2 స్టేట్మెంట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 11 యొక్క భాజనీయత సూత్రం చూడండి. ఇక్కడ సో 11 యొక్క భాజనీయత సూత్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ కూడా అడగడానికి అవకాశం ఉన్న నెంబర్ ఇది. అయితే ఇక్కడ మనకి ఈ నియమం చూడండి. ఇక్కడ సో ఇక్కడ మనం ఒక 8 అంకెల సంఖ్య అనేది ఒక 3 3 6 8 అంకెల సంఖ్య తీసుకున్నాను. ఓకే, సో ఈ 8 అంకెల సంఖ్యలో మనము అంకెల యొక్క స్థానం చూద్దాం. స్థానం అంటే 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం అలా కాదండి. అది 8వ స్థానంలో ఉంది. అంటే 1వ స్థానంలోనా, 2వ స్థానమా, 3వ స్థానమా, 4వ స్థానం. ఇటు నుంచే కౌంట్ చేయడం లేదు, ఇటు నుంచే కౌంట్ చేసుకోవచ్చు మీరు. 1వ స్థానం, 2వ స్థానం, 3 4 5 6 7 8 స్థానం. లేదా 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 6 7 8 స్థానం. ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను చూడండి, ఇది ఫస్ట్ స్థానం అండి. ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th. మీరు రివర్స్లో తీసుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఈ స్థానాల్లో సరి స్థానాలు ఏంటి చూడండి. 2 4 6 8 సరి స్థానాలు. అంకెలు చెప్పండి ఏమున్నాయి? ఫస్ట్ స్థానంలో ఉన్న అంటే 2వ స్థానంలో అంకె ఏంటండి? 3. 4వ స్థానంలోన 4. 6వ స్థానంలోన 5. 8వ స్థానంలోన 7. వీటి యొక్క మొత్తం చూడండి ఎంత వచ్చింది? 3 4 + 7 7 + 7 14 14 + 5 19. నెక్స్ట్ ఇక్కడ బేసి స్థానాలు చూడండి. బేసి స్థానాలు ఏంటండి? ఇక్కడ
1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, అంతేనా? సో 1వ స్థానంలో ఏముందండి? 5 ఉంది. 3వ స్థానంలో 4, నెక్స్ట్ 5వ స్థానంలో 3, 7వ స్థానంలో 7. ఇవన్నీ మొత్తం ప్లస్ చేయండి. 10, 14, 19. అంటే ఏమొచ్చింది ఇక్కడ? సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తము బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తము సమానంగా వచ్చాయి. సమానంగా రావాలని లేదు, సమానంగా రావచ్చు, రాకపోవచ్చు, అది కాదు మనకి నేను ఇక్కడ. సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తము అలాగే బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తము చేసిన తర్వాత ఆ రెండిటికి మధ్యలో భేదం తీసుకోవాలండి. సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తంకి అలాగే బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తం యొక్క భేదం తీసుకోవాలి. సో భేదం తీసుకుంటే ఎంత వస్తుందండి? 19 - 19 0. అంటే ఆ భేదం ఏమి రావాలంటే సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తము అలాగే బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తం యొక్క భేదం ఏమి రావాలంటే 0, 11, 22, 33, 44, 55 ఇలా రావాలి. అంటే ఆ భేదం అనేది ఏమో 0 లేదా 11 యొక్క గుణిజాలు రావాలి. అలా వచ్చినట్లయితే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, భేదం మాత్రమే. సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తము అలాగే బేసి స్థానంలో అంకెల మొత్తం యొక్క భేదం అనేది ఏం రావాలి? 0, 11, 22, 33, 44, 55, 66 ఏదైనా రావచ్చు. ఆ భేదం అనేది ఎలా ఉండాలంటే 11 యొక్క గుణిజంగా ఉండాలి లేదా 0గా ఉండాలి. సో అలా అయినప్పుడు మాత్రమే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనకి భేదం ఏమొచ్చిందండి? 0 వచ్చింది. అంటే ఈ సంఖ్య ఖచ్చితంగా 11తో నిశేషంగా భాగించబడుతుంది. కానీ చెక్ చేద్దామా? 11 7 77, 5 11తో భాగించబడదు. 11 0 0, 5 3 53, 11 4 44, 9 వస్తుందండి. ఇక్కడ 9 4 94, 11 8 88, 6 4 64, 11 5 55, 5 4 9 9 3 93, 11 8 88, 5 ఉంటుందండి. 5 5 55, 11 5 55. సో 11తో భాగించబడితే ఎంత వచ్చింది చూడండి? 70,48,585. ఈ సంఖ్యని 11తో భాగిస్తే 70,48,585. ఓకే, సో సింపుల్ లాజిక్. ఒక సంఖ్య 11తో భాగించబడాలంటే సరి స్థానంలో అంకెల మొత్తము బేసి స్థానంలో అంకెల మొత్తం యొక్క భేదం ఏంటండి? భేదం అనేది 0 అయినా అవ్వాలి లేదా 11 యొక్క గుణిజాలైనా అవ్వాలి. ఓకే, సో అలా అయినట్లయితే ఆ సంఖ్య 11తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 6, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24 ఈ సంఖ్యలన్నిటికీ కూడా ఒకటే భాజనీయత సూత్రం ఉంటుందండి. సో అది మనం అప్లై చేద్దాం ఇక్కడ. సో ఒక దీనికి అప్లై చేస్తే ఆటోమేటిక్ మిగతా అన్నిటికీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఈ సంఖ్యలకి భాజనీయత సూత్రం కావాలంటే ఫస్ట్ ఆ సంఖ్యను మనము 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. ఏంటండి? 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. 2 అవ్వచ్చు, 2 కంటే ఎక్కువ అవ్వచ్చు. ఫస్ట్ అయితే మాత్రం వాటిని 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 6 తీసుకోండి. 6 మనం ఏం చేయాలండి? 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. అంటే ఏ విధంగా చెప్పండి? 6ని 2 × 3. ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటండి? మళ్ళీ 2 3కి కారణాంకాలు తీసుకోండి. 2కి కారణాంకం ఏంటండి? 1 2, 3కి 1 3. ఈ రెండింటిలో కామన్ కారణాంకం అంటే ఉమ్మడి కారణాంకం ఏముంది? 1 ఉంది. అంటే ఉమ్మడి కారణాంకం 1 ఉండే సంఖ్యలు ఏమంటామంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. ఏమంటామండి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఓకే, రిలేటివ్ నెంబర్స్. ఇక్కడ ఈ 6ని మనము 2 × 3గా రాసాం. అంటే అర్థం ఏంటి తెలుసా? 6 యొక్క భాజనీయత సూత్రం కావాలంటే ఒక సంఖ్య 2తో నిశేషంగా భాగించబడాలి, 3తో నిశేషంగా భాగించబడాలి. అప్పుడే ఆ సంఖ్య 6తో నిశేషంగా భాగించబడుతుంది. 2 యొక్క రూల్ చెప్పుకున్నాం, 3 యొక్క రూల్ కూడా మనం చెప్పుకున్నాం. 2 రూల్ ఏంటండి? ఒక సంఖ్యకి 1లో స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలి. అదే 3కి అయితే గుణిజం అవ్వాలి, అంకెలు మొత్తం గుణిజం అవ్వాలి, సంఖ్యలో ఉండే అంకెలు మొత్తం గుణిజం అవ్వాలి. దేనికి గుణిజం అవ్వాలి? 3 గుణిజం అవ్వాలి. లేదా అంకమూలం అవ్వాలండి. 3, 6, 9 అవ్వాలి. అప్పుడే మనకి 3తో భాగించబడుతుంది. ఈ 2 రూల్స్ కూడా ఒక సంఖ్యకి అప్లై అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ సంఖ్య దేంతో భాగించబడుతుంది? 6తో భాగించబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. లాస్ట్ 1లో స్థానంలో 2 ఉంది, అంటే 2తో భాగించబడుతుంది. 1 + 2 ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఈ 3 అనేది 3కి గుణిజమే కదా, 3 యొక్క అంకమూలంలో 3 ఉంది కదా, అంటే 3తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. అంటే 2తో భాగించబడింది, 3తో భాగించబడింది. అర్థం ఏంటండి? ఈ 12 అనే సంఖ్య 6తో కూడా భాగించబడుతుంది. అర్థమైందా?
ఇప్పుడు ఇదే రూల్ మిగతా వాటి కూడా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నా మనం 10 మళ్ళీ ఎందుకు రాసానా చూడండి, చెప్తాను ఎందుకు రాసాను. 10 తీసుకోండి. 10 మనము 2 ప్రధాన కారణాంకాల లబ్దంగా లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయొచ్చు. ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయొచ్చు, సాపేక్ష ప్రధాన సంఖ్యగా రాయొచ్చు. 2, 3 సాపేక్ష ప్రధాన సంఖ్యలే. ఎట్ ఏ టైం 2, 3 మనకి ఏమవుతాయి, ప్రధాన సంఖ్య కూడా అవుతాయి కదా. ఇప్పుడు 10 నేను ఏ విధంగా రాస్తాను చూడండి జాగ్రత్తగా. ఎలా చెప్పండి, 2, 5 చెప్పండి. ఇప్పుడు రూల్ ఏమవుతుంది, ఒక సంఖ్య 2తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. అప్పుడు ఆ సంఖ్య 10తో భాగించబడుతుంది. దాంతో ఎందుకు తలనొప్పి, 10కి రూల్ ఉంది కదా మనకి, లాస్ట్ 1+0 ఉంటే అదేమవుతుంది, 10తో భాగించబడుతుంది. సింపుల్ రూలే, కానీ ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయడానికి నేను చెప్పాను అంతే. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, వదిలేయండి. నెక్స్ట్ 12 తీసుకోండి. ఏంటండి 12 చెప్పండి. 12ని 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. మీకు డౌట్ రావచ్చు, వెంటనే 2 6 అనొచ్చు. 2, 6 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. ఎందుకండి 2కి కారణాంకాలు ఏంటండి, 1, 2. 6 కారణాంకాలు 1, 2, 3, 6. సో రెండిట్లో ఉమ్మడి కారణాంకం 2 ఉంది. ఉమ్మడి కారణాంకం 1 అవ్వాలి. అలాంటి సంఖ్యలు మనం లబ్దంగా రాయాలి. చూడండి జాగ్రత్తగా, 4 3 లేదా 3 4. 3కి 4కి ఉమ్మడి కారణాంకం 1 అవుతుంది. అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలే. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఉమ్మడి కారణాంకం 1 అవ్వాలండి, అంతేగాని అవి ప్రధాన సంఖ్యలు అవ్వాలనే రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ 12తో భాగించబడాలంటే ఒక సంఖ్య నియమం, ఆ సంఖ్య 4తో భాగించబడాలి, ఎట్ ఏ టైం 3తో కూడా భాగించబడాలి. అప్పుడు ఆ సంఖ్య 12తో భాగించబడుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకుందాం, 24 తీసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్య 4తో భాగించబడుతుందా, పడుతుంది. 3తో భాగించబడుతుందా, పడుతుంది. అంటే 4తో భాగించబడింది, 3తో భాగించబడింది. అదే సమయంలో అది 12తో కూడా భాగించబడుతుంది. 12తో కూడా భాగించబడుతుంది. ఓకే, సో అలా చూసుకోవాలండి. ఇది 12కి. మరి 14కి చెప్పండి. 14కి మీరు చెప్పండి. 14 చెప్పండి. 2 7 అంతే కదా. సో ఒక సంఖ్య 2తో భాగించబడాలి, 7తో భాగించబడాలి. 7 యొక్క రూల్ ఇంకా మనం చెప్పుకోలేదు, చెప్తామండి. ఇంకా అంటే ఒక సంఖ్య 2తో భాగించబడి అలాగే 7తో భాగించబడితే ఆ సంఖ్య దేనితో భాగించబడుతుందండి, 14తో కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 15 చెప్పండి. 15 3 5 అంతే. 3 5 15 అంటే ఒక సంఖ్య 3తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. అప్పుడు ఆ సంఖ్య 15తో భాగించబడుతుంది. 16 వదిలేయండి, 16కి భాజనీయ సూత్రం ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ 16 తీసుకోండి. 16కి భాజనీయ సూత్రం ఉండదండి. ఎందుకు ఉండదంటే 16ని మనము 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయలేము. చూడండి ఎలా రాయొచ్చు, మనము 1 × 16 అని రాయొచ్చు, లేదా 2 × 8 అని రాయొచ్చు, 3 × రాయలేము, 4 × 4 అని రాయొచ్చు. అంతేనా? అంటే ఒక సంఖ్య 1తో ఇక్కడ 2 8 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. 4 4 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. 1 16 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినప్పటికీ కూడా ఆ సంఖ్య 1తో భాగించబడుతుంది, 16తో కూడా భాగించబడుతుంది చెప్పచ్చు జనరల్గా. అంటే ఇది మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా, ఈ రిమైనింగ్ సంఖ్యలు తీసుకోవాలి. అంటే 16కి మనం భాజనీయ సూత్రం చెప్పలేము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 18 తీసుకోండి. 18 చెప్పండి. ఎలా రాయొచ్చు 18ని 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా చెప్పండి. 3 6 3 6 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి ఏంటి, అవ్వవు కదా. సో ఏంటండి చెప్పండి, 2 9 2 9 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. 1కి 2కైతే 1 2 కారణాంకాలు, 9కైతే 1 3 9 కారణాంకాలు. రెండిట్లో సామాన్యంగా ఉమ్మడి కారణాంకం ఏముందంటే 1 ఉంది కాబట్టి అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అంటే 18తో ఒక సంఖ్య భాగించబడాలంటే నియమము ఆ సంఖ్య 2తో భాగించబడాలి, 9తో భాగించబడాలి. 2కి 9కి రూల్స్ చెప్పుకోవాలి ఆల్రెడీ మనం. నెక్స్ట్ 20కి చెప్పండి. 20 మనం 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలమా, రాయొచ్చు. అలా అండి 4 5 4 5 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. ఒక సంఖ్య 5తో భాగించబడాలి, ఎట్ ఏ టైం 4తో కూడా భాగించబడాలి. అప్పుడు ఆ సంఖ్య 20తో భాగించబడుతుంది. నెక్స్ట్ 21 చెప్పండి. 3 7 అంతే. ఒక సంఖ్య 3తో భాగించబడాలి, 7తో భాగించబడాలి. అప్పుడే ఆ సంఖ్య 21తో భాగించబడుతుంది. నెక్స్ట్ 22 2 11. ఒక సంఖ్య 2తో భాగించబడాలి, అలాగే 11తో భాగించబడాలి. అప్పుడు సంఖ్య 22తో భాగించబడుతుంది. నెక్స్ట్ 24. ఒక సంఖ్య ముందు 24 చెప్పండి. ఇలా రాయొచ్చు 3 3 8 అంతే. అంటే ఒక సంఖ్య 3తో భాగించబడాలి, 8తో భాగించబడాలి. అప్పుడు సంఖ్య 24తో భాగించబడుతుంది. ఓకే,
ఇవి మనకి చాలా యూజ్ అవుతాయండి. 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుతున్న లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మనకి ఈ కాన్సెప్ట్ బేస్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 91 ఇక్కడ డివిజిబుల్ ఏమవుతుంది? ఒక సంఖ్య 91తో భాగించబడాలంటే ఆ సంఖ్య దేంతో భాగించబడాలి చెప్పండి? 91 అంటే ఎంత అవుతుంది? 13 ఏళ్ళు అవుతుంది అండి. 13, 7 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. 111 ఒక సంఖ్య 111తో భాగించబడాలంటే 37 మూడులు 37తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. ఒక సంఖ్య 51తో భాగించబడాలంటే 3 17 3తో భాగించబడాలి, 17తో భాగించబడాలి. అప్పుడే ఆ సంఖ్య 51తో భాగించబడుతుంది. 63 చెప్పండి? 7 9 అంతే. 7తో భాగించబడితే 9తో భాగించబడితే ఆ సంఖ్య 63తో భాగించబడుతుంది. 120 చెప్పండి? 120 అంటే 8 15 ఒక సంఖ్య 8తో భాగించబడాలి, 15తో భాగించబడాలి. 15తో భాగించబడి ఏంటంటే మళ్ళీ 3తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. అంటే ఒక సంఖ్య 8 తోటి 3 తోటి 5తో భాగించబడితే ఆ సంఖ్య ఖచ్చితంగా 120తో భాగించబడుతుంది. ఓకే, సో ఇది మనకి రూల్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ 25 చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 25 యొక్క భాజనీయత సూత్రం చూడండి. ఒక సంఖ్య యొక్క 10వ స్థానంలో ఉన్న అంకె అలాగే 1వ స్థానంలో ఉన్న అంకె ఈ రెండు కూడా ఎలా ఉండాలంటే 0 0 25 50 75 ఈ 4 సంఖ్యలు ఉన్నాయనుకోండి. అది ఎంత పెద్ద సంఖ్య అయినా సరే చివర 10వ స్థానము 1వ స్థానం అంకెలు ఎలా ఉండాలంటే 0 0 25 50 75 అలా ఉంటే ఆ సంఖ్య 25తో నిశేషంగా భాగించబడుతుంది. అది ఎంత పెద్ద సంఖ్య అయినా సరే. ఈ సంఖ్య 25తో భాగించబడుతుందా? పడుతుంది. ఎందుకు? లాస్ట్లో 75 ఉంది. ఈ సంఖ్య 25తో భాగించబడుతుందా? పడుతుంది. లాస్ట్లో 50 ఉంది కాబట్టి. ఓకే, సో 25 సింపుల్ రూల్ అండి. లాస్ట్లో ఉండే డిజిట్స్ మనకి ఎలా ఉండాలంటే 00 ఉండాలి, 25 ఉండాలి, 50 ఉండాలి, 75 ఉండాలి. సో అలా ఉంటే ఆ సంఖ్య 25తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 యొక్క భాజనీయత సూత్రం చూడండి. 7 యొక్క సూత్రంలో మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి చెప్పే ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. 7 ఒకటి ఇంపార్టెంట్ ఏంటి మళ్ళీ, ఎందుకంటే ఇది 7 మనకి 8th క్లాస్లో రావచ్చు. 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకున్న లెసన్లో వస్తుంది మనకి ఇది. ఇది కాకుండా ఇక రిమైనింగ్ ఉన్నాయి కదా మనకి 13, 17, 19, 23 ఇవేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. జస్ట్ నేర్చుకుంటే మంచిది, పిల్లలకు చెప్పడానికి బాగుంటుంది కాబట్టి. ఫస్ట్ ఒక సంఖ్య తీసుకున్నా 343. ఇప్పుడు ఈ సంఖ్య 7తో భాగించబడుతుందా చెప్పండి? భాగించబడుతుందా పడదా? చూద్దాం. ఒక సంఖ్య 7తో భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క 1వ స్థానంలో ఉండే అంకె తీసుకోండి. ఆ అంకెని మీరు ఏం చేయాలంటే రెట్టింపు చేయాలి. రెట్టింపు అంటే 2తో గుణించాలి. గుణించండి ఎంత వస్తుంది? 3 రెళ్ళ ఏమొస్తుందండి? 3 రెళ్ళ 6. 1వ స్థానంలో అంకెకి ఏం చేశాను? ఇక్కడ ఒక లైన్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ అంకెని డబుల్ చేశాను. 3 రెళ్ళు ఎంత వస్తుందండి? 6. ఈ 6ని మీరు ఏం చేయాలంటే రిమైనింగ్ సంఖ్య ఏముంది ఇక్కడండి? 3 కాకుండా 34 ఉందా? ఆ 34 నుంచి మైనస్ చేయండి. 34 - 6 28. ఈ 28 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుందా పడదా? నిశేషంగా భాగించబడుతుంది. భాగించబడును అంతేనా? అంటే ఈ 1వ స్థానంలో అంకెను రెట్టింపు చేసి ఆ వచ్చిన ఫలితాన్ని మనము రిమైనింగ్ ఉన్న సంఖ్య నుంచి మనం మైనస్ గా చేసినట్లయితే వచ్చే సంఖ్య 7తో భాగించిన లేదా వచ్చే సంఖ్య 7 యొక్క గుణిజమైన 7కి గుణిజమైన ఆ సంఖ్య ఏది? ఈ మొత్తం సంఖ్య 343 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఈ 343 అనేది ఏమో 7తో నిశేషంగా భాగించబడుతుందా పడదా? చూడండి, ప్లస్ చేస్తే ఇంటూ చేస్తే 6 వచ్చింది. 6 మైనస్ మనము 34 6 మైనస్ చేస్తే 28 వచ్చింది. ఈ 28 అనేది 7 గుణిజమే కదా, 7 4 28 కాబట్టి 7తో నిశేషంగా భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం పోనీ. చూడండి ఇక్కడ 413. ఓకే, సేమ్ లాస్ట్ అంకేముందండి? 3. దీనికి డబుల్ చేయండి. డబుల్ చేస్తే ఏమొస్తుందండి? 6 వస్తుంది. రెట్టింపు చేయాలి లేదా డబుల్ చేయాలి. ఆ 6ని మీరు ఏం చేయాలి? రిమైనింగ్ సంఖ్య మైనస్ చేయండి. 41 - 6 ఎంత అవుతుందండి? 35. ఈ 35 అనేది 7కు గుణిజమా కాదు? గుణిజమే. అంటే ఈ 413 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇది 7 యొక్క రూల్ ఏంటి? సేమ్ ఇలానే ఉంటాయి ఈ 13, 17, 19, 23 కూడా. అయితే ఇక్కడ గుణించే సంఖ్య మారుతుంది. ఇక్కడ 2తో గుణించానా? 13 కనుకోండి 4తో గుణించాను. 17 కనుకోండి 5తో గుణించాను.
అలానే ఇక్కడ ప్లస్ చేసామా, ఇక్కడ మైనస్ చేసామా, అక్కడ ప్లస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి. నెక్స్ట్ 13 యొక్క సూత్రం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 273. సేమ్ ఇక్కడ 7కి ఏ రూల్ అయితే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేయాలి. అయితే ఇక్కడ లాస్ట్లో 1లో స్థానం 9కి మనం ఏం చేయాలంటే 7కి ఏం చేసామండి, రెట్టింపు చేసాం, అంటే 2తో గుణించాం. ఇక్కడ మాత్రం 4తో గుణించాలి. 3 4 ఎంత అవుతుందండి, 12. ఆ వచ్చిన సంఖ్యను మనం ఏం చేయాలంటే ఈ మిగిలిన సంఖ్య ఉంది కదా 27, దానికి ప్లస్ చేయాలి. ఏం చేయాలి, ప్లస్. 7కి ఏం చేసాం, మైనస్ చేసాం. ఇక్కడ ప్లస్ చేయాలి. 7 + 2 9, 2 + 1 3. ఎంత వచ్చిందండి, 39. ఈ 39 ఏం చూడాలి, ఈ 39ని ఈ వచ్చిన సంఖ్య ఈ 13కి గుణిజమా కాదా చూడాలి. గుణిజమా కాదా, గుణిజమే. ఎందుకు, 13 3 39 కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 300 లేదా 403 తీసుకుందాం. లాస్ట్ 1లో వస్తాను అంకి చూడండి, ఇక్కడ 3. ఏం చేయాలి దీన్ని మనము, ఇంటూ 4 చేయాలి. చేయండి, 12 వస్తుంది. ఆ 12 ఏం చేయాలి, ఈ రిమైనింగ్ సంఖ్య ప్లస్ చేయాలి. 40 + 12 అంటే 52. ఈ 52 13కి గుణిజం అవుతుంది అవుదా, అవుతుంది. సో గుణిజం కాబట్టి ఈ 403 13తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇది 13కి రూల్ ఏంటి. ఓకే, సో చిన్న చిన్నవి బ్యాగింగ్ తేల్చేద్దానండి. ఇది నెక్స్ట్ 17. ఒక సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 240 357. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య 17తో భాగించబడుతుందా లేదా చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. లాస్ట్లో ఉన్న 1లో వస్తున్న 9కి మనము 7కి ఏం చేసామండి, 7కి అయితే ఇంటూ 2 చేసాము, మైనస్ చేసాము. 13కి ఏం చేసామండి, ఇంటూ 4 చేసాము, ప్లస్ చేసాము. 17కి సేమ్ ఇంటూ 5 చేయాలి, మైనస్ చేయాలి. సో ఇంటూ 5 చేయండి. సో 7 5 35. ఓకే, సో ఈ వచ్చిన మనం ఏం చేయాలి, ఈ రిమైనింగ్ నుంచి మనం మైనస్ చేయాలి. 35 - 35 0. అరే 0 వచ్చిందే, 0 వచ్చినా సరే ఆ సంఖ్య 17కి గుణిజం అవుతుంది. 17 గుణిజంలో 0 ఉంది కదా, 17 0ల లేదా 17 0 0 అంటే 17 గుణిజం అవుతుంది. అది 0 అనేది కూడా అంటే ఒకవేళ 0 వచ్చినా సరే అదేమవుతుందంటే ఇచ్చిన సంఖ్య అనేదేమో 17తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని ఇక్కడ 35 కదా, సో 3 6 3 7 4. ఓకే, సో 3 7 4 తీసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్య 17తో భాగించబడుతుందో చూద్దాం. లాస్ట్ సంఖ్య ఏం చేయండి, ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 5 చేయాలి. 5 చేయండి. 4 5 20. ఇప్పుడు ఈ 20 ఏం చేయాలి మనము, ఈ రిమైనింగ్ సంఖ్య మైనస్ చేయాలి. సో 37 - 20 ఎంత వస్తుందండి, 17. ఈ 17 అనేది 17కి ఏమవుతుందండి, గుణిజమే కదా. అంటే ఈ 374 దేంతో నిశ్శేషంగా భాగించబడుతుంది, 17తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, అది 17 రూల్ అండి. నెక్స్ట్ 19 చూద్దాం. 19 ఒక సంఖ్య చెప్పండి ఏదైనా. 190 380 399. ఓకే, సో 399 అనేది ఏమో 19తో నిశ్శేషంగా భాగించబడుతుందో చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. లాస్ట్ 1లో స్థానాన్ని తీసుకోండి, దీన్ని రెట్టింపు చేయండి. 7కి ఏ రూల్ అయితే అప్లై చేస్తామో ఇక్కడ అదే రూల్ అప్లై చేయాలి. ఓకే, ఇంటూ 2 చేయండి. చేస్తే ఎంత వస్తుంది, 18. అయితే 7కి ఏం చేసామండి, ఇంటూ 2 చేసి మైనస్ చేసాం. 19కి ఏం చేయాలి సార్, ఇంటూ 2 చేసి ప్లస్ చేయాలి. ఈ 18 ఏం చేయాలి, ఈ 39కి ప్లస్ చేయండి. సో 39 + 18 ఎంత అవుతుందండి, 17 7 1 5 57. ఈ వచ్చిన 57 అనేది ఏమో 19కి గుణిజమా కాదా, ఉందా లేదా, 19 ఎక్కడ 19 3 57 అంటే 19కి గుణిజమే. అంటే ఈ 399 అనేది దేంతో నిశ్శేషంగా భాగించబడుతుందండి, 19తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 494. ఓకే, సో దీన్ని చూద్దాం. లాస్ట్ 1లో వస్తుంది అంటే ఏంటి, 4 ఇంటూ ఏం చేయాలి, 2 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఈ 8ని ఏం చేయాలి మనం, దీనికి ప్లస్ చేయాలి.
49 + 8 57. సేమ్ 57 వచ్చింది. ఈ 57 19 గుణిజమే కాబట్టి 494 అనేదేమో 19తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, సో ఇది మనకి 19 కూడా అండి. సేమ్ 23 కూడా సేమ్ ఇంతేనండి. లాస్ట్ వన్ ఏంటి ఇది 23. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 230 ప్లస్ నెంబర్ తీసుకుందాం. 460 + 23 483. ఓకే, సో 483 తీసుకుందాం. ఈ 483 ఖచ్చితంగా 23తో నిశేషంగా భాగించబడుతుంది. భాగించబడే సంఖ్యలు తీసుకుంటున్నాను నేను. చెక్ చేద్దాం ఒకసారి. లాస్ట్లో ఉన్న నెక్స్ట్ చూడండి. ఇక్కడ లాస్ట్లో ఏముందండి 3 ఉంది. అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్, లాస్ట్లో ఉన్న అంకె తీసుకోవాలి. అయితే గుణించవలసిన సంఖ్య మారుతుంది, ప్లస్ చేయాలా మైనస్ చేయాలి మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ లాస్ట్ ఉండే సంఖ్యలో ఏం చేయాలంటే ఇంటూ 7 చేయాలండి. ఇంటూ 7 3 7 అంతే అండి 21. ఈ వచ్చిన సంఖ్యను ఏం చేయాలంటే ఈ రిమైనింగ్ సంఖ్యకి ప్లస్ చేయాలి. చూడండి ఇక్కడ 9 6 69. ఈ 69 అనేదేమో 23కి గుణిజమా కాదా? 23 1 23, 23 2 46, 23 3 69. సో గుణిజమే కదా. సో 69 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య 23తో నిశేషంగా భాగించబడుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి మీరని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7కి అయితే ఏం చేయాలి? లాస్ట్ 1's ప్లేస్ ఉన్న నెంబర్ని ఇంటూ 2 చేసి మైనస్ చేయాలి ఫలితాన్ని రిమైనింగ్ నెంబర్ నుంచి. అలాగే 17కి కూడా ఇంటూ ఏం చేయాలండి? 17 అయితే ఇంటూ 5 చేసి మైనస్ చేయాలి. 7కి 17కి మాత్రం మైనస్ చేస్తామండి, మిగతా అన్నిటికీ ప్లస్ చేస్తాం. 13కి ఏం చేసామండి? ఇంటూ 4 చేసి ప్లస్ చేసాం. 19కి ఏం చేసామండి? ఇంటూ 2 చేసి ప్లస్ చేసాం. 23కి ఏం చేసామండి? ఇంటూ 7 చేసి ప్లస్ చేసాం. ఓకే, సో ఇవి మనకి భాజిత సూత్రాలు అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అవసరమైన ఉన్నాయంటే ఇక్కడ ఎక్కువగా మనకు అవసరమైనవి 3 1 9 1 11 1. సో వీటి తర్వాత 4 8 ఈ రెండు ఉంటాయండి. ఓకే, సో వాటి తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు మనకి. 8th క్లాస్ని బేస్ చేసి అడిగినట్లయితే అడిగితే 7 అడగచ్చు. ఈ మిగతా ఏవి అడగడు, తెలుసుకుంటే మంచిదే మనకి. ఓకే, సో ఇవి మనకి బేసిక్స్ ఏంటి అయిపోలేదు. భాజిత సూత్రాలు 8th క్లాస్ మళ్ళీ మనకు వస్తుంది, అక్కడ ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మొత్తం ఇక్కడ చెప్తాను కదా, ఇంకా అక్కడే ఉంటుంది అనుకోవచ్చు మీరు. ఉంటుందండి అక్కడ మనకి బీజీ సంఖ్యను తీసుకుంటాడు వాడు. అంటే ABC అని ఒక 3 అంకెల సంఖ్య అయినట్లయితే ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడాలంటే నేమ్ ఏంటి, 7తో నిశేషంగా భాగించబడాలంటే నేమ్ ఏంటి, 5తో నిశేషంగా భాగించబడాలంటే నేమ్ ఏంటి. సో అలాంటివి వస్తుంటాయి అక్కడ మనకి. సో అవి మనము అక్కడ చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ బేసిక్లో చూసుకున్నట్లయితే ఇవి చాలు, ఇంతకుమించి మనకు అడగడవాడు. దీంట్లో స్టేట్మెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 3తో భాగించబడే ప్రతి సంఖ్య 9తో భాగించబడదు, 9తో భాగించబడే ప్రతి సంఖ్య 3తో భాగించబడుతుంది. అవి చాలా ఇంపార్టెంట్. సో అవి మాత్రం ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఉమ్మడి గుణిజాలు అలాగే కసాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.